ఇన్సులిన్ పెంట కుప్పలో పారేస్తే చచ్చిపోయిన ఎండ్రోక్రైన్ ఆర్గాన్ ప్యాంక్రాస్ రికవర్ కాదని చెబుతారు. పచ్చి అబద్ధం. లివర్ తప్ప కిడ్నీ రికవర్ కాదు, ప్యాంక్రాస్ రికవర్ కాదు, ఈ ఎండ్రోక్రైన్ ఆర్గాన్ రికవర్ కాదని అల్లోపతి పుస్తకాల్లో రాస్తారు. పచ్చి అబద్ధం. సైన్స్కి పూర్తి వ్యతిరేకం. ఇది నేను అల్లోపతి రిపోర్ట్తో కొన్ని వందల వేల రిపీటెడ్ రిపోర్ట్స్ రుజువు చేస్తా. ఏ ఛాలెంజ్ దేనికి రుజువు చేస్తా. నా డాక్యుమెంట్, నేను పెట్టే డాక్యుమెంట్లు ఏ ఒక్కటి ఫేక్ కన్నా ఐ విల్ టేక్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ గో టు జైల్. నేను పెట్టిన ఏ టెస్ట్ మూలైనా వాళ్ళు నమ్మలేకపోవచ్చు. కొంతమంది గాడిదలు ఉంటారు, వాళ్ళు నమ్మలేరు. నమ్మలేరంటేనే తెలియట్లేదు ఎంత అద్భుతమో, ఎంత అద్భుతం జరిగిందో. షుగర్ తగ్గుతుంటే ఎవడో నమ్మలా. సురాసిస్ ఇంత ఇదిగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండేది, నెలలో కొత్త చర్మ వచ్చని నమ్మలా. క్యాన్సర్ దగ్గరంటే నమ్మలా. అనేకం టైప్ 1 దగ్గర అంటే అసలు గిలగలదు అనుకున్నారు. అసలు టైప్ 1 దగ్గర ఏంటి, సిపెప్టైల్ రికవర్ అవటం ఏంటి, అసలు GAD65 2000 ఉన్నది 1.0, ఇప్పుడు 2000+ ఉందమ్మా GAD65 ఒకరికి, ఓ పిల్లడికి ఇన్సులిన్ వాడుతున్నారు. ఇన్సులిన్ పారాయించా 1 మంత్ 2 నెలల్లో చూస్తే 1.07కి వచ్చింది. తగ్గినట్టేగా. HbA1c 14.8 ఉంది, 4.9కి వచ్చింది. తగ్గినట్టేగా జీరో ఇన్సులిన్తో. మరి నువ్వు గైడ్లైన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఒక్కరోజు ఇన్సులిన్ పని చచ్చిపోతాడని. ఇందులో DKA1, ఇందులో కొన్ని డిఫరెంట్ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. DKA1 వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. అంతెందుకు క్రియాటిన్ తీసుకోమ్మా. నిన్న ఈ మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో నాకు కడప నుంచి ఒక కేసు 2 months క్రితం 8.86 అనుకుంటా క్రియాటిన్, 8.86 2 months అయింది. 0.6 క్రియాటిన్, 0.6. వాళ్ళకి సేమ్ టైం అలా మన GFR కూడా 15 లోపు ఉండేది 117కి వెళ్ళింది 2 monthsలో. ఒక వారం క్రితం కూడా ఎలాంటి కేసు తిరుపతి నుంచి 8.9 నుంచి 0.9కి 1 monthలో వచ్చింది. ఇంకొక అమ్మాయి కూడా 57 years ఆవిడ 16.1 ఉండేది, 16.1 క్రియాటిన్ 1 monthలో 3.6 సంథింగ్ వచ్చింది, 3.6కి. ఏం జరిగిందో మెరకలు తెలుసా? ఎండ్రోక్రైన్ ఆర్గాన్లో కిడ్నీ ఒకసారి షింక్ అయిన తర్వాత అది 1 mm కూడా పెరగదంటారు. ఆవిడకి 1.7 ఒక కిడ్నీ, 1 centimeter ఒకటి పెరిగినాయి. 1 నెలలో 4 centimeter కిడ్నీ సైజ్ పెరుగుతున్నాయి. ప్రపంచ చరిత్రలో జరగదు ఇది.